పోలింగ్ తర్వాత దాడుల మీదన పూర్తి నివేదిక ఇవ్వమని చెప్పి నెల రోజులు గడువిచ్చింది హైకోర్టు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే రాష్ట్రంలో కొన్ని వర్గాల ప్రజలే లక్ష్యంగా జరుగుతున్న లక్షిత దాడులకు సంబంధించిన పూర్తి వివరాలను తాము ముందుంచాలని హైకోర్టు బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని డీజీపీని మరోసారి ఆదేశించింది. తదుపరి విచారణ 4 వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి సీజే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందనరావు ధర్మాసనం ఉత్తర్వులు ఇచ్చింది. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాక నిర్దిష్టంగా ఓ రాజకీయ పార్టీకి చెందిన వాళ్ళని లక్ష్యంగా చేసుకుంటూ రాష్ట్రంలో హింసకు పాల్పడుతున్న వాళ్ళ మీద పోలీసులు ఎట్లాంటి చర్యలు తీసుకోవడం లేదని, హింసను అణచివేసి బాధితులను రక్షించేందుకు అవసరమైన చర్యలను సత్వరమే చేపట్టేలా కేంద్ర హోంశాఖను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని డీజీపీని ఆదేశించాలని కోరుతూ రాజ్యసభ సభ్యుడు వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత వైవి సుబ్బారెడ్డి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యం మీద బుధవారం సీజే నేతృత్వం ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరపు న్యాయవాది కొవ్వూరు వెంకటరామరెడ్డి వాదనలు వినిపిస్తూ ఓ రాజకీయ పార్టీకి సంబంధించిన వారి మీద మరో రాజకీయ పార్టీకి చెందిన వాళ్ళు విచక్షణారహితంగా దాడులకు పాల్పడుతున్నారన్నారు. ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్న పోలీసులు చోద్యం చూస్తున్నారని వివరించారు. ఫిర్యాదులు చేసిన పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం లేదన్నారు. ధర్మాసనం స్పందిస్తూ ఫిర్యాదులు ఇచ్చినప్పుడు ఏం చేయాలని దాని మీద నిర్దిష్ట విధానం ఉంది కానీ ప్రశ్నించింది. అయినా కూడా కేసులు నమోదు చేయడం లేదన్నారు. దాడుల మీద రాష్ట్రపతి, గవర్నర్, డీజీపీలకు వైఎస్ఆర్సీపీ ఎంపీ ఫిర్యాదు చేశారని, అయినా కూడా ఎట్లాంటి ప్రయోజనం లేదని చెప్పారు. హింసా దాడుల మీద ఏం చర్యలు తీసుకున్నారో తెలియజేస్తూ స్టేటస్ రిపోర్ట్ సమర్పించేలా ఆదేశాలు ఇవ్వాలని ఆయన ధర్మాసనాన్ని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణ 4 వారాలకు వాయిదా వేసింది. పూర్తి వివరాలు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, డీజీపీని ఆదేశించింది.